ఇక స్వేచ్ఛగా హలో హలో క్లోజ్ అయిన ఫోన్ పోబియా. ఇక నార్మల్ కాల్స్లోకి పొలిటీషియన్లు అధికారులు వాట్సాప్ ఫేస్ టైమ్ సిగ్నల్స్ యాప్లు బంద్. సో గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పొలిటికల్ లీడర్లు కూడా నార్మల్ కాల్సే మాట్లాడుకున్నారు. అంతెందుకు మేము కూడా ఒకానొక సందర్భంలో ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము నార్మల్ కాల్ మాట్లాడాలంటే మాకు భయం అవుతూ ఉండే. అరే ఎవడు హ్యాక్ చేస్తాడు, ఎవడు మనం మాట్లాడుతుంది వింటా ఉన్నాడు అని భయం అవుతూ ఉండే. సో గవర్నమెంట్ మారింది, ఈ చిల్లర పనులు మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలకే వస్తాయి కదా. అరే మా ఎమ్మెల్యే అటు పోతాడా, ఎవరితో టచ్లో ఉండు, మా మంత్రి ఎవరితో టచ్లో ఉండు, రేపొద్దుల గవర్నమెంట్ మారితే ఉంటాడా పోతాడా, అధికారం మాకే వస్తుందా, రాకపోతే ఏంది మా పరిస్థితి చెప్పి. సో ఇట్లా కాల్స్ కూడా కొంతమంది టీం వింటూ ఉండే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. రాజకీయ నాయకులు అంటే అన్ని పార్టీలో ఉన్న కీలక నేతలు, అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నేతలు ఊపిరి పీల్చుకుంటారు. అరే మన ఫోన్ ఇప్పుడు హ్యాక్ అయ్యే అవకాశం ఉండదు అని చెప్పి ఆలోచన ఉన్నారు. అందరూ నార్మల్ కాల్సే మాట్లాడుకుంటా ఉన్నారట. రాష్ట్రంలో లీడర్లు ఆఫీసర్లలో ఫోన్ ఫోబియా పోయింది. ఇప్పుడు స్వేచ్ఛగా నార్మల్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు. రాజకీయ అధికారిక అంశాలను సైతం ఫోన్లలోనే షేర్ చేసుకుంటున్నారు. గతంలో తమ కాల్స్ స్టాప్ అవుతున్నాయనే భయంతో నార్మల్ కాల్స్ మాట్లాడేవారు కాదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయనే ధీమాతో అందరూ నార్మల్ కాల్స్ సంభాషిస్తున్నారు. గతంలో వాట్సాప్ ఫేస్ టైమ్ సిగ్నల్స్ కాల్స్ కేసీఆర్ పాలనలో తమ కాల్స్ ట్యాపింగ్ అవుతున్నాయని విపక్షాలు చాలాసార్లు ఆరోపణలు చేశాయి. తమ మధ్య జరిగే సంభాషణలు పొలిటికల్ ప్లానింగ్ వింటున్నట్లు విమర్శలు చేశాయి. అధికారుల యాక్టివిటీస్ తెలుసుకునేందుకు ఫోన్స్ ట్యాప్ చేస్తున్నట్లు ప్రచారం ఉండేది. దీంతో చాలామంది నార్మల్ కాల్స్తో మాట్లాడడం మానేశారు. వాట్సాప్ కాల్లోనే మాట్లాడేవారు. అయితే వాట్సాప్ కాల్ రికార్డ్ చేసే అవకాశం ఉందని టాక్ రావడంతో ఫేస్ టైమ్ సిగ్నల్ యాప్ కాల్స్తో మాట్లాడేవారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పిఏలు, పిఎస్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ అవుతున్నట్టు ప్రచారం ఉండేది. ఎందుకంటే గతంలో మాజీ మంత్రి వద్ద పనిచేసిన పిఏ బీజేపీ గురించి అనుకూలంగా మాట్లాడారని అతని ఉద్యోగం నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. ఊపిరి పీల్చుకుంటున్న గులాబీ లీడర్లు. గతంలో ఫేస్ టైమ్ కాల్స్ మాత్రమే చేసే మాజీ మంత్రులు, గులాబీ ఎమ్మెల్యేలు ఇప్పుడు నార్మల్ కాల్ చేసి పిచ్చపాటిగా మాట్లాడుతున్నారు. తమ అంశాలు ఎమ్మెల్యేలు, లీడర్లకు సైతం నార్మల్ కాల్ చేసి రాజకీయ అంశాలను చర్చిస్తున్నారు. పార్టీ ఓటమి గల కారణాలను ఫోన్లోనే పరస్పరం వెల్లడిస్తున్నారు. అందరు నార్మల్ కాల్స్ ఉన్నాయంటే గతంలో ఫేస్ టైమ్ సిగ్నల్ యాప్ కాల్స్ మాత్రమే మాట్లాడే ఆఫీసర్లు, విపక్షాలకు చెందిన లీడర్లు ఇప్పుడు ఫోన్ కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు నార్మల్ కాల్ చేస్తున్నారని ఆరా తీస్తే ప్రస్తుతం కాల్ ట్యాపింగ్ ఉండదని ధీమా తమకు ఉందని అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న అంశం మాట్లాడినా తెల్లారే రియాక్షన్ ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం ఉండదని అభిప్రాయపడుతున్నారంట. ఇప్పుడు అవసరం లేదు, వాట్సాప్ కాల్లో మాత్రమే మాట్లాడే వాళ్ళం, ఏం మాట్లాడితే ఏమవుతుందో భయం ఉండేది. కానీ ఇప్పుడు అన్ని విషయాలను నార్మల్ కాల్స్తో మాట్లాడుకుందాము, పార్టీనే ఓడిపోయింది, ఇప్పుడు నా ఫోను వినే అవసరం రూలింగ్ పార్టీకి ఉండదని చెప్పి ఓ మాజీ మంత్రి అంటా ఉన్నాడు. ప్రస్తుతం అన్ని నార్మల్ కాల్సే. నా ఫ్రెండ్ ఫోన్ చేసిన సమయంలో పిచ్చపార్టీగా జరిగిన సంభాషణలో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ చిన్న కామెంట్ చేస్తా, దానికి నాకు పెద్ద క్లాస్ ఇచ్చారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అవుతున్న భయం లేదు, అందుకే నార్మల్ కాల్స్ మాట్లాడుతున్న ఉత్తర తెలంగాణకు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటా ఉన్నాడు. బీఆర్ఎస్ వాళ్ళే ఓపెన్గా చెప్తా ఉన్నారు, అరే మాకు స్వేచ్ఛ వచ్చింది, నార్మల్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు. ఆ రకంగా సార్ ఇబ్బంది పెట్టిండు. అరే మంచో చెడో ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉంటాయి, మాట్లాడుకుంటారు. కానీ సార్కేమో మాట్లాడుకోవద్దు కదా.